ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక శ్రేష్టమైన సమయంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. మరి ఈ రోజున అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనములో ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుదామండి. 6వ వచనములో పేతురు గారు ఏమని తెలియజేస్తున్నాడంటే, ఎండి కానీ బంగారము కానీ నా దగ్గర లేదు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నానని అతను చేయి పట్టుకోగా అతడు దిగ్గున లేచి గంతులు వేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవాలయకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అనగా పేతురు గారిలో ఏముంది అంటే దేవుని శక్తి ఉందని, యేసు నామాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడని, లేకపోతే అతని దేహం అనే దేవాలయంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజున కొంతమంది వారి దగ్గర ఉన్న బంగారాన్ని చూపిస్తున్నారు, వారి దగ్గర ఉన్నటువంటి డబ్బును చూపిస్తున్నారు, కొంతమంది వారు డిగ్రీ పట్టాలు చూపిస్తూ ఉన్నారు, మరి కొంతమంది శాలరీ చూసావా, నా శాలరీ చూశారంటే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ చూసినప్పుడు మీరు ఆశ్చర్యపోతారని వాళ్ళు కలిగిన వాటిని చూపిస్తూ ఉన్నారు. కానీ పేతురు గారు అయితే ఏమి కలిగి ఉన్నాడు అంటే దేవుని శక్తిని కలిగి ఉన్నాడు, దేవుని అభిషేకాన్ని కలిగి ఉన్నాడు. ఎండి బంగారాలు చేయలేని కార్యాలు పేతురు కలిగి ఉన్నది చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదండి, 5వ అధ్యాయంలో పేతురు గారు వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది రోగులను తీసుకొచ్చి అతను వెళుతున్న దారిలో అతని నీడ ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళు బాగుపడతారనే ఆశతో వచ్చి అతని దారి పక్కన వారిని పండబెట్టినప్పుడు, తీసుకొని వచ్చినప్పుడు అనేక మంది బాగుపడి స్వస్థత పొంది వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ ఆదివారపు ఆరాధనలో దేవుడు మనకేమి తెలియజేస్తూ ఉన్నాడంటే, దేవుణ్ణి కలిగి మనం ఉండటం ద్వారా మనం ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తాం. భూమి మీద దేవుణ్ణి చూపించే వారి మనమే. మనలో ఉన్నటువంటి దేవుని శక్తిని లోకానికి చూపించి లోకములో ఉన్నటువంటి ప్రజలను దేవుని శక్తితో నింపవలసిన వారమై ఉన్నామని ఈ రోజున దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పేతురు గారి గురించి మన అందరికీ తెలుసండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పేతురు గారిని పిలిచి చెప్తాడు, ఇదిగో నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, ప్రేమిస్తున్నాను ప్రభు అంటే నా గొర్రెల మేపమని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని మనం బాగా పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు తర్వాత ఆ సంఘానికి నాయకుడుగా, బోధకుడుగా పేతురు గారిని దేవుడు మరి స్థాపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ భూమి మీద మన పని ఏమిటంటే లోకములో ఉన్నటువంటి ప్రజలను, లేకపోతే పాపంలో ఉన్నటువంటి ప్రజలను దేవుని వైపు త్రిప్పటానికి దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఏదో వచ్చి తిరిగి వెళ్ళిపోవటం కాదు, కానీ దేవుని శక్తిని పొందుకొని, దేవుణ్ణి సంపాదించుకొని, దేవుణ్ణి కలిగి నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు నీ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ బజారుకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. పేతురు గారు అంటున్నాడు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. కాబట్టి ఈ రోజున నీవు ఏమి చూపిస్తున్నావు లోకానికి, నువ్వేమి ఇస్తున్నావు నీ చుట్టూ ఉన్న వారికని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరమంటే దేవుని శక్తిని పొందుకొని, దేవుని అభిషేకాన్ని పొందుకొని లోకములో ఉన్న వారికి ఆ శక్తిని పంచి వారి జీవితాలను మార్చటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. అటువంటి అభిషేకం, అటువంటి దేవుని శక్తిని, అటువంటి దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి అనేకులకు మనం దీవెనకరంగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.